హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఇంకొన్ని పైథాన్ ప్రోగ్రామ్స్ సింపుల్గా ఉండేటటువంటివి ఎలా యూజ్ చేస్తారనేది చూద్దాము. ఆల్రెడీ నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసి పెట్టాను శాంపిల్స్ కోసం, అవి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ శాంపిల్ ప్రోగ్రామ్ ఇలా స్క్రిప్టెడ్ మోడ్లో ఇస్తున్నాను. అంటే ఫైల్ ఓపెన్ చేసి అందులో మనకు కావాల్సినటువంటి కోడ్ అంతా ఇచ్చుకుంటాము. తర్వాత ఆ ఫైల్ని సేవ్ చేసి .py అనే ఎక్స్టెన్షన్ తోటి తర్వాత రన్ చేసినట్లయితే మనకి ఇది ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. ఇక్కడ కిలోమీటర్లు కోసం KM ఇచ్చాను, ఈక్వల్ టు ఇంట్ అంటే మనం ఇక్కడ ఇంటీజర్ని ఇస్తామన్నమాట. ఇంటీజర్ ఫంక్షన్లో ఇన్పుట్ ఫంక్షన్ ఎంటర్ కిలోమీటర్స్ అనే దగ్గర మనం ఒక నెంబర్ ఇస్తాము, అంటే ఇంటీజర్ నెంబర్ ఇస్తాము. మైల్స్ ఈక్వల్ టు కిలోమీటర్స్ ఇంటూ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ రైట్ సైడ్ వాల్యూస్ ఇస్తున్నాము. మైల్స్ ఈక్వల్ టు కిలోమీటర్ మనం ఎక్కడైతే ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ తోటి 0.621371ని మల్టిప్లై చేసి చూపించాల్సిందిగా మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. కోడ్ అయితే ఇస్తున్నాము. ప్రింట్ కిలోమీటర్స్ మనం ఇచ్చింది, ఆ తర్వాత ప్రింట్ మైల్స్గా అంటే ఇక్కడ ఏ వాల్యూ వస్తుందో అది మైల్స్గా చూపిస్తుంది. ఆల్రెడీ ఇది సేవ్ చేసిన ఫైల్ కాబట్టి డైరెక్ట్గా రన్ చేస్తున్నాను. మరి ఈ పేజ్లో చూడొచ్చు, నేను ఇక్కడ ఒక 8 అనే నెంబర్ ఇస్తాను. 8కి మైల్స్ వచ్చేసి 8 ఇంటూ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 8 ఇంటూ 0.621371 ఇచ్చినట్లయితే మనకి ఎంత కిలో మైల్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫైల్ని చూద్దాం, ఇంకొక ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాంలో చిన్న ప్రోగ్రామ్ నుంచి మనం పెద్ద ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాం. టన్స్ ఇస్తున్నాను. టన్స్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్లో ఇస్తున్నాం. ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అందులో ఇన్పుట్ ఇంటర్ టన్స్. క్వింటాల్స్ టన్స్ ఇంటూ 20. క్వింటాల్ వచ్చేటప్పటికి టన్స్ మనం ఏదైతే నెంబర్ ఇస్తామో అది ఇంటూ 10 ఇస్తాం. కేజెస్కి క్వింటాల్స్ ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూని ఇక్కడ తీసుకుంటుంది, ఇంటూ 100 తీసుకుంటుంది. ఇప్పుడు ప్రింట్లో టన్స్ క్వింటాల్స్ కిలోగ్రామ్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. రన్ చేస్తాం. F5తో కూడా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి ఫ్లోట్ పాయింట్ ఇద్దాము. 2.5 ఇస్తాం. ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. టన్స్లోకి మార్చినప్పుడు మనం టన్సే ఎంటర్ చేసాం. ఇక్కడ టన్స్ని ఎంటర్ చేసాం 2.5గా. అప్పుడు టన్స్ ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి సేమ్ టన్స్ని చూపిస్తుంది. సెకండ్ ప్రింట్ ఫంక్షన్ వచ్చి క్వింటాల్స్లోకి చేంజ్ చేసినప్పుడు టన్స్ ఇంటూ 10 అంటే 2.5 ఇంటూ 10 25 అయింది. తర్వాత అలాగే థర్డ్ ప్రింట్ వచ్చేసి కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయమని ఇచ్చాము. ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఈ వాల్యూస్ అనేవి కేజీస్ ఇంటూ క్వింటాల్స్ కేజీస్ ఈక్వల్ టు క్వింటాల్స్ ఇంటూ 100 2500గా ఇలా కన్వర్ట్ చేసి మనకు ఈ కోడ్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. నెంబర్స్ చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇంటీజర్ ఇచ్చాము, ఫ్లోట్ పాయింట్ ఇచ్చాము. స్ట్రింగ్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మనం పెద్ద స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ అనేది ఎంత పెద్దదైనా ఇవ్వచ్చు. మనం ఇక్కడ పోయం కూడా రాసుకోవచ్చు. పోయం ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ స్మాల్ పోయం. ఇక్కడ ఇన్పుట్ మన స్ట్రింగ్ కోసం మనం ఎటువంటి స్ట్రింగ్ ఫంక్షన్ అవసరం లేదు. ఇంటీజర్ ఫ్లోటింగ్కి మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఇవ్వాలి పర్టికులర్గా, లేకపోతే అది స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ కోసం ఫంక్షన్ ఏమీ ఉండదు. డైరెక్ట్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్మాల్ పోయం ప్రింట్ ద పోయం యూ ఎంటర్డ్. మనం ఏదైతే ద పోయం యూ ఎంటర్డ్ వస్తుంది ప్రింట్ అయినప్పుడు, ఈ ప్రింట్లో వచ్చేసి మనం ఏదైతే పోయంని టైప్ చేస్తామో ఆ పోయం మనకు చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ఏ స్మాల్ పోయం అనేది ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. ఎలా అయినా టైప్ చేయొచ్చు.
దిస్ ఈజ్ మై ఫస్ట్ పోయం అని ఇస్తున్నాను. మీరు 10 లైన్స్ పోయం అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ చేస్తే ద పోయం యూ ఎంటర్డ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ పోయం. మనం ఎంత పోయంని టైప్ చేస్తామో అదంతా కూడా ప్రింట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ఫైల్ చూద్దాం. ఇక్కడ డిఫరెంట్గా n1 ఈక్వల్ టు ఇంటీజర్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 1, n2 ఈక్వల్ టు ఇంతకుముందు ఇచ్చిందే కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ కొంత చేంజ్ అనేది ఉంటుంది. ప్రింట్ ఒరిజినల్ నెంబర్స్, ఇక్కడ మనం 2 నెంబర్స్ని ఇంటీజర్స్ని ఇస్తున్నాము. ఆ 2 నెంబర్లు ప్రింట్ అవుతాయి. దాని తర్వాత n1ని n2 గాను n2ని n1 గాను చూపించడం కోసం ఇలా వాల్యూస్ని చేంజ్ చేస్తాము. ప్రింట్ ఆఫ్టర్ స్వాపింగ్ n1 అండ్ n2. మనకి ఇక్కడ ఏమి n1 అని n2 అనేది మనం ఇక్కడ ఏమి ఇస్తామో దానికి రివర్స్లో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ నెంబర్ వచ్చేసి ఒక 20 ఇస్తాను ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్ వచ్చి 25గా ఇస్తాను. ఈ 2 నెంబర్లు మనకు ఒరిజినల్ నెంబర్స్ 20, 25 గాను. తర్వాత ఆఫ్టర్ స్వాపింగ్ 25 అంటే n1 నెంబర్కి n2గా తీసుకుంటుంది, n2 వచ్చేసి n1గా తీసుకుంటుంది. ఇలా కూడా పైథాన్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ x, y, z 3 ఇంటీజర్స్ని ఇస్తున్నాం. సేమ్ ఇంటూ ఫంక్షను, ఇన్పుట్ ఫంక్షను, ఎంటర్ నెంబర్ 1, ఎంటర్ నెంబర్ 2, ఎంటర్ నెంబర్ 3. ప్రింట్ ఇక్కడ ఏం లేదు, n1, n2 ఇచ్చినట్లుగానే ఇక్కడ XYZని ఇస్తున్నాం. ప్రింట్ ఒరిజినల్ నెంబర్స్ XYZని YZXగా చూపించమని. తర్వాత ప్రింట్ ఫంక్షన్లో ఆఫ్టర్ స్వాపింగ్ XYZగా ఇలా చూపిస్తున్నాము. ఇప్పుడు రన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకునేటప్పుడు. ఇక్కడ నేను డిఫరెంట్గా ఒక 6 అని ఇస్తాను. ఎంటర్ 2 వచ్చేసి 12 ఇస్తాను సెకండ్ నెంబరు. థర్డ్ నెంబర్ వచ్చి 18 ఇస్తాను. ఎంటర్. ఒరిజినల్ నెంబర్స్ 6, 12, 18 మనం ఇచ్చిన చేంజ్ చేసిన తర్వాత x, y, z. x నెంబర్ ఇక్కడ వచ్చేసి వైగా తీసుకుంటుంది, y నెంబరు జెడ్గా తీసుకుంటుంది, z నెంబర్ని ఎక్స్గా తీసుకుంటుంది. ఇక్కడ x వచ్చేటప్పటికి y నెంబరు, వైలో ఏమి ఇచ్చామంటే 12 ఇచ్చాను. ఇక్కడ మనం చూడొచ్చు y నెంబర్ వచ్చేసి మనకు 12 అని ఇక్కడ ఇస్తున్నాం సెకండ్ నెంబర్లో. ఆ తర్వాత వైకి జెడ్ని అప్లికేబుల్ చేస్తున్నాం. ఇక్కడ జెడ్లో ఏమి ఇస్తున్నామో థర్డ్ నెంబర్గా 18, అందుకని 18 చూపిస్తుంది, 6గా చూపిస్తుంది. ఇది మనకు ఉండేటటువంటి ఫండమెంటల్స్లో వచ్చేటటువంటి ఇంతవరకు చెప్పుకున్నటువంటి స్ట్రింగ్, ఇంటీజరు, ఫ్లోటింగ్ పాయింట్ ఫంక్షన్స్ గురించి మ్యాక్సిమం ఒక 10 ప్రోగ్రామ్స్ వరకు చూపించాను చిన్నవి. వీటిని మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇదే నెంబర్లని రివర్స్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.